నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. జూన్ 4వ తారీఖు ఏమిటి సార్ ఈ డేకు ఉన్నటువంటి మహిమ? యావత్ దేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఆల్ ఐస్ ఆర్ ఆన్ ఇండియా. డెఫినెట్లీ అటు ఎలక్షన్ రిజల్ట్ డే అనేది ఈ రోజు. అయితే 8 నెలల క్రితమే మీరు ప్రిడిక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారో అప్పుడే చెప్పారు, ఇట్లాంటి ఒక నీచత్వంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది నీచభంగ రాజయోగం కింద కూడా కన్సిడర్ చేస్తూ మీరు చెప్పారు ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నారు అని. అంత అద్భుతంగా ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆధిక్యంలో చూస్తూ ఉంటే టీడీపీ ఆల్మోస్ట్ 148 సీట్స్ వరకు కూడా ఆధిక్యంలోనే ఉంది. మరికొద్ది సేపట్లో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నారో తెలిసిపోతుంది. సో చెప్పండి సార్, ఎలా ఇంత కరెక్ట్ గా అనాలిసిస్ చేయగలరు? ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే చెప్తాను చూడండి. ఇదంతా అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటే చెప్పాలి, ఎందుకంటే మనం చెప్పేది కాదు, ఇదంతా కూడా అమ్మవారు పలికించేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఫస్ట్ నుంచి మనం గమనించినట్లయితే ఆ రోజు నేను మీకు చెప్పింది కుజుడు ప్రభావం మార్స్ అరెస్ట్లకి ఇస్తాడు. అదేవిధంగా ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క పాయింట్ ప్లస్ అవుతుంది. అలాగే ఈయనకి అరెస్ట్ అనేటువంటిది మెజారిటీని పెంచి అధికారంలో తీసుకెళ్తుంది అని మాట్లాడడం జరిగింది ఆ రోజు. ఓకే, మీరు గమనించండి, మనం ఆ రోజు చేసింది మంగళవారం. ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు. ఇవాళ ఎలక్షన్ మంగళవారం. చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు వృషభ రాశిరీత్యా, వృషభ లగ్నం రాశిరీత్యా పంచమంలో సంచరించిన వాడు కుజుడు. పంచమం ఈజ్ రాజకీయం. కుజుడు ప్లే చేశాడు, కంప్లీట్ కుజుడు ప్లే చేశాడు. ఇవాళ 4th డేట్. ఈ 4th డే కి అధిపతి రాహువు ఈజ్ ఇన్ లాభస్థానంలో ఉన్నాడు. అంటే కుజుడు రాహు ఇద్దరు ప్లే చేసి ఆయనని పట్టం కట్టిస్తున్నారు. వెరీ క్లియర్. ఊహించని ఫలితంగా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ వస్తుంది 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 అని చెప్పి చాలా మంది మేధావులు అనుకోవచ్చు, సర్వేలు చేసే వాళ్ళు అనుకోవచ్చు, చాలా మంది అనాలిసిస్ చేసి చెప్పారు. సో అస్సలు ఊహించినటువంటి రిజల్ట్ ఇది. ఈ పంచగ్రహ కూటమి ఇంపాక్ట్ అని అనుకోవచ్చా? పంచగ్రహ కూటమి ఇంపాక్ట్ కూడా అండి. మనం మొన్న ఒకసారి మనం ఒక వీడియోలో మాట్లాడుతూ ఈ పంచగ్రహ కూటమిని తెస్తుంది అన్నాను, మీకు గుర్తుంది? 3-4 days బ్యాక్ ఒక పంచగ్రహ కూటమి గురించి మాట్లాడుతూ ఒక ర్యాండమ్ ఒక మాట అన్నాను, ఈ కూటమి ఆ కూటమిని తెస్తుంది అని. అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ రాబోతున్నాయి అనేది చెప్పారు. అవును. అయితే నేను అనేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన మీ లైఫ్ లో ఒక మార్పుని తెస్తుందండి. ఇప్పుడు నేను గత వీడియోలో కూడా చెప్పాను, మనం 8 months బ్యాక్ కూడా మన వైఎస్ఆర్ గారికి నడక అంటే వాకింగ్ పాదయాత్ర వల్ల వచ్చింది. అలా ఒక్కొక్కరికి ఒక్కో దాని వల్ల వచ్చింది. ఒక్కొక్కరికి దీక్ష సంథింగ్ సత్యాగ్రహాలు చేయడం వల్ల వస్తుంది, కొంతమందికి ఇట్లా వస్తుందని చెప్పారు కదా. అలాగే సామాన్య మానవుడి యొక్క జీవితంలో కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కో రూట్ ఉంటుంది. మీకు ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి అతను వివాహం చేసుకోవడానికి ఇబ్బంది పడేవాడు. ఆయన నేను ఒకటే చెప్పాను, లేదు మీరు నీకు వివాహం చేసుకుంటే లైఫ్ టర్న్ అవుతుందంటే ఆయనకు ఆశ్చర్యం వేసి, వివాహం చేసుకుంటే ఎట్లా టర్న్ అవుతుందంటే మీకు 7th house ద్వారా ధనయోగం ఉంది. సో వాళ్ళ మదర్ ఫాదర్ ఒప్పించి చేశారు, గుడ్ పొజిషన్ లోకి వెళ్ళాడు. ఇంకో వ్యక్తి సంతానం వద్దనుకుని కూర్చునేవాడు, నేనే బతకలేకపోతున్నా, నా భార్య బతకలేకపోతుంది, సంతానం. కానీ ఆ వ్యక్తికి సంతానం ద్వారా ధనయోగం ఉండేది. ఆఫ్టర్ సంతానం తర్వాత ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అలాగా కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ద్వారా అని ఉంటుంది, ఇల్లు వదిలి వేరే దగ్గరికి వెళ్తే అని ఉంటుంది. కొంతమంది ఊర్లలో అక్కడే ఏదో ప్రయత్నం చేస్తారు, లేకపోతే ఇక్కడ సిటీలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు బెంగళూరు వేరే ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది అంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆస్ట్రాలజీ అనేటువంటిది మీ రూట్ని చెప్తుంది. మనం ఏమనుకుంటాము, కామన్గా అందరూ అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు అందరూ ఏంటంటే అరే ఈయన అరెస్ట్ చేశారేంటని, కానీ అది యోగం పట్టడానికి ఇచ్చినటువంటి అరెస్ట్ అని ఆస్ట్రాలజీ చెప్తుంది. ఆ రోజు నేను చెప్పింది అదే మీకు క్లియర్ గా. ఇది ఒక్కొక్కరికి ఒక్కో యోగం ఇస్తుందండి. ఈ అరెస్ట్ ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో ఇచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వైఎస్ఆర్సిపి జగన్ గారికి కుజుడు 3rd lord 3వ అధిపతి. 3వ స్థానం ఎప్పుడు ఏం చేస్తుందంటే రాజకీయాన్ని పాడు చేస్తుంది. అక్కడ కుజుడు ఏం చేశాడంటే పాడు చేశాడు. అలా అంటే చెప్తా చూడండి. ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూ అతన్ని, అంటే ఆయన ల్యాండ్ రిలేటెడ్ దాని జోలికి వెళ్తే ఆయనకి ఇబ్బంది రావాలి. ఈయనకేమో పోలీస్ రిలేటెడ్ అరెస్ట్ లాంటివి రావడం వల్ల ప్లస్ అవ్వాలి.
ఒక్క కుజుడు ఇద్దరికి వేరే వేరే రూల్స్ ప్లే చేసింది, రోల్స్ ని. ఇప్పుడు మనం ఎవరి పక్షానికి అదే చెప్పా లాస్ట్ టైం వీడియోలో, అంటే లాస్ట్ టైం మనము వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పాము, అది వచ్చింది. ఈసారి కుజుడు ఇట్లా రోల్ ప్లే చేస్తున్నాడు, ఈయనేమో దీంట్లో ఉన్నాడు, మనం చంద్రరాశి నుంచి మనం ప్లాన్ చేసుకుందాము. సో కుజుడు యొక్క పాత్ర ఇట్లా ఉంది, ఈ సంవత్సరం రాజు కూడా కుజుడయ్యాడు అని. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కుజుడు కొంచెం ఇప్పుడు శని రాహు మధ్యలో ఉన్నాడు, శని కుజ దీంట్లో ఉన్నాడు. ఇది కొంచెం రాజకీయ నాయకులకు ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది. అంటే ఇది యాక్చువల్గా అందరూ బాగుండాలని కోరుకోవాలని, ఎప్పుడు కూడా ఎవరు బాగోకూడదని కోరుకోను. బట్ నేను అనేది ఏంటంటే, ఈ 45 days శని కుజుల యొక్క వీక్షణ ఉంది కాబట్టి కొంచెం అల్లర్లు కానీ గొడవలు కానీ ఇట్లాంటివి అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో బి కేర్ఫుల్ గా ఉండాలి. సామాన్య జనాలు కూడా డెఫినెట్ గా ఖచ్చితంగా అయ్యేటువంటి పరిస్థితి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది అల్లర్లు క్రియేట్ అవుతాయని 100% అవుతాయండి. ఎందుకంటే కుజుడు ఫైరీ సైన్ లో ఉన్నాడు, దాని మీద శని దృష్టి ఉంది, ఖచ్చితంగా అల్లర్లు అవుతాయి. అందుకే వాళ్ళు అక్కడ కూడా చాలా తెలివిగా 144 సెక్షన్ పెట్టారు. మనం లాస్ట్ టైం శని కుజులు కాంబినేషన్ ఉందండి, అల్లర్లు అవుతాయని మనం 1 week బ్యాక్ లాస్ట్ వీక్ మనం చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాం మనం. సో అందుకని ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎవరి జన్మ జాతకంలో అయినా, అంటే మనం మార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, మంగళవారాలు మార్స్ ఈ అధిపతుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మార్స్ పొజిషన్ ఎవరికైనా ఫేవరబుల్ గా ఉందంటే వాళ్ళు చేయాల్సింది ఒకటే, వాళ్ళు ఈ డిపార్ట్మెంట్స్ కి సంబంధించింది ఏదైనా ఒక జరిగిందంటే అది యోగం ఇస్తుందని అర్థం చేసుకోవాలి, బాధపడ్డం కదా. రెండవది భూమి మూలంగా ధనయోగాన్ని ఇస్తుంది, పాజిటివ్ గా ఉంటాయి. అదే నెగిటివ్ గా అంటే భూమి మూలంగానే ఇబ్బంది పడతారు. ఒక వ్యక్తి, అతనికి 5 lakhs శాలరీ ఉండేది పర్ మంత్, ఆయన ఏం చేశాడంటే, ఆయనకి మార్స్ ద్వారా ఇబ్బంది ఉంది, ఆయన దాన్ని చూసుకోకుండా ఒక భూమి కొనడం కాదండి, ఈయన కొన్ని డబ్బులు పెట్టుకోవడం, ఫ్రెండ్స్ దగ్గర అప్పులు తీసుకొచ్చి భూమి కొనడం, అట్లా అవుట్స్కాట్స్ మన హైదరాబాద్ సిటీ అవుట్స్కాట్స్ మొత్తం 18 ప్లేసులు కొన్నాడు ఆయన డబ్బులన్నీ ఇన్స్టాల్మెంట్స్ కి. ఒక్క భూమి కూడా అమ్మడానికి కానీ రేట్ పెట్టడం కానీ జరగలేదు, అన్లక్కీగా అతనికి. హైదరాబాద్ అవుట్స్కాట్స్ లో బికాస్ ఆఫ్ మార్స్ అక్కడ భూయోగాన్ని పాడు చేస్తున్నాడు. వెళ్ళకూడదు, అది నేను అంటే నేను అన్నది ఏంటంటే, ప్లానెట్ ఏం చెప్తుందో అర్థం చేసుకోవాలి. నీకు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది అంటే, ఈ ఇన్సిడెంట్ నీకు రాజకీయంగా యోగాన్ని ఇస్తుందా, ఇబ్బందిని ఇస్తుందా? ఒకే కుజుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమో అరెస్ట్ చేసి మంచి యోగాన్ని ఇవ్వనుంది అని ఆ రోజు మనం చెప్పుకున్నాం. యాజ్ ఇట్ ఈస్ అలాగే మనకి ఇప్పుడు నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని క్లియర్ గా చూపిస్తున్నాయి. అదే కుజుడు వైఎస్ఆర్ గారికి, జగన్ కి పాప అయ్యాడు, 3rd లార్డ్ అయ్యాడు. చూడండి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ. మరి లాస్ట్ టైం ఎలా ఇచ్చాడు అని అనుకోవచ్చు, లాస్ట్ టైం ఎలా ల్యాండ్స్ ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళలే, గమనించండి ఒకటి. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం అతనికి వెరీ క్లియర్ గా అతని కన్యాలగ్న జాతకము అండ్ యోగం నడిచిందండి, అప్పుడు క్లియర్ గా నడిచింది. శని ఇచ్చారు అని అనుకోవచ్చు లాస్ట్ టైము అష్టమ శని ఇచ్చాడు కొంతవరకు చెప్పాలంటే. మీకు గతంలో కూడా కొన్ని వీడియోలు చెప్పుకున్నాం మనం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఎల్నాడు శని యోగాన్ని ఇస్తాయి, అందరూ ఇవ్వనుకుంటారు కదా, అవే యోగాన్ని ఇస్తాయని చెప్పుకున్నాం. అయితే అస్ట్రాలజీ అంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. చదువుకున్న వాడికి దాని వాల్యూ తెలిసిన వాడికి డెఫినెట్ గా తెలుస్తుంది. అండ్ అందరూ 100% రాజకీయ నాయకులు అస్ట్రాలజీ మీద డిపెండ్ అయి ఉంటారు. ఖచ్చితంగా అడుగుతారు, పెద్ద పెద్ద అస్ట్రాలజర్స్ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సజెషన్స్ తీసుకుంటారు. సామాన్య ప్రజలు మాత్రం నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఏమైనా ప్రిడిక్షన్ తప్పయింది అంటే ఒక ఆట ఆడుకుంటారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని, ఎట్లా చూస్తారు మీరు? నేను ఒకటే అనుకుంటానండి, ఆస్ట్రాలజీ ఎప్పుడు తప్పు కాదు. ఆస్ట్రాలజీ ఈజ్ వెరీ గుడ్ సబ్జెక్ట్. ఆస్ట్రాలజర్ మిస్టేక్ చేస్తాడు అంటే ఏంటి, ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ తోను ఓవర్ దీంతోనే వెళ్తాడు, అక్కడ దెబ్బ పడుతుంది ఒకటి. రెండవది తీసుకునే మెటీరియల్, ఒక్కొక్కసారి మనం ఏంటంటే పర్ఫెక్ట్ మెటీరియల్ కాదా తీసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ అవునా కాదా. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు మెయిన్ గా ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, ఒకళ్ళు ఎవరో మనకి ఇస్తారు, అది లక్ బాగుండి కరెక్ట్ అయితే ఆల్ ఆర్ గుడ్, లక్ బాగుండి రాంగ్ అయితే మాత్రం అది ఆస్ట్రాలజీ మీద దెబ్బపడుతుంది. ఆస్ట్రాలజీని చూడరు అక్కడ, అందుకని సబ్జెక్ట్ తిడతారు. అందుకని నేను అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కువ ఓవర్ చేయను. అందుకే పోయి నేను ఏదో ఇది ఇట్లా ఉందండి అని చెప్తా. ఎందుకంటే పర్సనల్ చార్ట్ మనం చూసాం, మనం ఎప్పుడైనా మీరు కూడా వింటుంటారు, ఎవరికైనా జాతకం చెప్పేటప్పుడు ఒకటే చెప్తాను వాళ్ళకి కూడా. ఒక్కొక్కసారి ఏమవుతుందండి, ఇప్పుడు మనం ఈ టైం కరెక్ట్ ఉండాలని చెప్పాను కదా. మొన్న ఒక రోజు అయితే నేను ఒక అతనికి ఆల్మోస్ట్ ఏదైనా ఒక ప్రొడిక్షన్ ఉంది, ఒక జాతకం చెప్తున్నామంటే ఆల్మోస్ట్ 20 minutes 30 minutes లో అయిపోతుంది. ఆల్మోస్ట్ అతని జాతకం చెప్తుంటే మీరు నమ్మరు, ఇన్సిడెంట్స్ కొన్ని కలిస్తే కొన్ని కలవట్ల.
కలవట్లే. ఎందుకు కలవట్లేదని అన్ని లెక్కలేసి మొత్తం అది చేసి కొన్ని అడిగితే జరిగాయి అంటాడు, కొన్ని ఏమో జరగలేదు అంటాడు. అలా జరగకూడదే, 90% జరగాలి. ఇక్కడ ఏంటంటే 10% మనకు కనబడకపోవచ్చు, అక్కడ ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు, కానీ 90% మ్యాచ్ అయితేనే అది కరెక్ట్ జాతకం. 50-50గా వెళ్తుంది అంతా. 50-50గా వెళ్తుంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఫస్ట్ ఆయన ఏం ఇదవ్వట్లేదు, నాకు సాటిస్ఫై అనిపించట్లే. అప్పుడు ఒక్క పాయింట్ దగ్గర దొరికాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, సార్ మా అన్నదమ్ములతో నాకు పడదు అన్నాడు. అయితే నీ టైం ఇది కాదు, 1 గంట తర్వాత పుట్టావు బాబు, లగ్నాన్ని తీసుకొచ్చి ముందుని పెట్టి నీకు వివాహం అవ్వలేదు, సంతానం కలగలేదు కదా అన్న. అవును కరెక్ట్ అన్నాడు. ఆయన రివీల్ చేయట్లే, స్టార్టింగ్ చెప్తున్నవేవి కూడా ఓపెన్ గా రివీల్ చేయట్లే ఆయన. ఈ పర్టికులర్ అంశము వివాహం అవ్వలేదు, సంతానం కలగలేదంటే అవునండి అన్నాడు. అయితే ఇది కన్యా లగ్నం, సింహ లగ్నం కాదు. అంటే అందరి కన్యా లగ్నాలకు అలా జరుగుతుందని కాదు. అంటే మీరు ఇప్పుడు అడిగారు కదా, అందుకని చెప్తున్నా. ఇక్కడ ఏమవుద్ది అంటానండి, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఏమాత్రం లగ్నం చేంజ్ అయినా ఇచ్చిన డాటా కరెక్ట్ గా లేకపోయినా ఆస్ట్రాలజీ తప్పుతుంది. అందుకని ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ వేస్తాం. మీకు మనం లైవ్ లో ఒక అబ్బాయిది కెమెరామెన్ చెప్పినప్పుడు కూడా అతనికి తాతయ్య గారికి 2 వివాహాలు, ఇట్లాంటి కొన్ని 2-3 అడిగాం. ఎందుకు? దానికోసమని. అవి మ్యాచ్ అవ్వనప్పుడు ఏం చేస్తామంటే దాన్ని మళ్ళీ ముందుకు వెనక్కి తీసుకెళ్తాం. కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎవరో అభిమానిస్తారు మనకి, లేకపోతే ఒక దీన్ని తీసుకుంటాం, గూగుల్లో తీసుకొని చెప్పేటప్పుడు అది 90% కరెక్ట్ ఉండొచ్చు, 10% అటు ఇటు ఉండొచ్చు. లక్ బాగుండి అది కరెక్ట్ డాటా దొరికితేనేమో అనాలిసిస్ కరెక్ట్ గా వెళ్తుంది. లక్ బాగోక దొరికిన డాటా తప్పైనప్పుడు ఏమవుతుందంటే, ఇది పబ్లిక్ ఫిగర్స్ కదా, పబ్లిక్ ఫిగర్స్ నే ఎక్కువగా జనాలు చూసుకుంటారు. ఓకే ఇతను చెప్పాడు కరెక్ట్ అయింది, నేను చెప్పాడు రాంగ్ అయింది, సో మనం ఇతను నమ్మాలా వద్దా అనేటువంటి డెసిషన్ లోకి అక్కడికి వెళ్ళిపోతారు. కానీ జనాలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఎంతమంది ఆస్ట్రాలజర్లు చెప్పుంటారు, అందులో అద్భుతంగా ఇంతకుముందు 10 ప్రెడిక్షన్స్ అద్భుతంగా చెప్పుంటారు, ఇప్పుడు ఫెయిల్ అయి ఉంటారు. లేకపోతే గతంలో 10 ఫెయిల్ అయ్యి ఇప్పుడు సక్సెస్ అవ్వచ్చు. కానీ నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ అనేటువంటిది డెవోషనల్ తో సంబంధం ఉన్నటువంటిది, అమ్మవారితో సంబంధం ఉన్నటువంటి సబ్జెక్ట్ ఒకటి. మీరు పర్ఫెక్ట్ గా డాటా కరెక్ట్ గా ఉంటేనే ప్రెడిక్ట్ చేయాలి. డాటా కరెక్ట్ గా లేనప్పుడు ప్రిడిక్షన్ జోలికి వెళ్ళొద్దు అని చెప్తాను. సార్, అయితే అస్సలు బాధ్యత రహితంగా కొంతమంది మాట్లాడటం అంటే సబ్జెక్ట్ మీదే తెబ్బబడుతుంది, అందరినీ ఒకే తాటికి తీసుకొచ్చేస్తారు. ఆస్ట్రాలజర్స్ అంతా ఇంతే అనే మాట వచ్చేసి పేర్లు అనవసరం. చాలా మంది నేను చూసాను బాధ్యత రహితంగా ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ ని వినియోగించుకుంటూ అవతల పార్టీని తిట్టడం, లేకపోతే ఇంత మెజారిటీ వస్తుందని చెప్పడం. ఇప్పుడు అపహాస్యం అవుతుంది, ఖచ్చితంగా సబ్జెక్ట్ అవుతుంది. వాళ్ళు కూడా చాలా కామెడీ. ఎగ్జాక్ట్లీ. సో బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటారంటే, మహర్షులు ఇచ్చిన ఈ సబ్జెక్ట్ ఏదైతే చాలా గొప్ప సబ్జెక్ట్, దీనికి అమ్మవారి యొక్క అనుగ్రహం యాడ్ ఆన్ అవ్వాలి. అందుకే మాకు యాక్చువల్ గా మా తాతయ్య గారి దగ్గర నేర్చుకున్నప్పుడు కానీ మనకి శాస్త్రాలకు ఉన్నది ఏమిటంటే, ఒక ఆస్ట్రాలజర్ యొక్క తత్వం అద్వేషి, నిత్య సంతోషి, గణిత పారంగ అంటారు. అంటే ఏంటి? ద్వేషం ఉండకూడదు ఎవరి మీద. ఎవరి మీద కోపం వస్తే ఆ సెకండ్ చూపించాలి, వదిలేసేయాలి. అండ్ నిత్య సంతోషిగా ఉండాలి, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలి. ఇది అమ్మవారిది అని నమ్ముకోవాలి. అందుకే సర్వసాధారణంగా ఏంటంటే ఒకటే చెప్తారు, నువ్వు ఏదైనా ఒక చార్ట్ తీసుకున్నప్పుడు మనసులో ఒకటి అనుకోవాలంటారు. ఏంటంటే, ఈ బుద్ధి ఏదైతే ఉందో, ఈ చార్ట్ రీడ్ చేసే బుద్ధి ఏదైతే ఉందో నువ్వు ఇస్తున్నావు తల్లి. నువ్వు ఇచ్చినటువంటి బుద్ధితో, నువ్వు ఇచ్చినటువంటి స్ఫురణ శక్తితో, నువ్వు ఇచ్చినటువంటి వాక్కుతో నేను చెప్తున్నాను, ఇదంతా నీ గొప్పతనం, నా గొప్పతనం లేదు, నీ పాదాలకు నమస్కారం అనుకొని ప్రారంభించాలి రీడింగ్. అలాగే చేస్తాను. అమ్మవారి మంత్రం చదువుకుంటాను. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం వల్ల నాది 1% కూడా లేదండి. ఇప్పుడు ఒకవేళ ఇది నేను చెప్పగలిగానన్నా, ఆ రోజు జైలుకి వెళ్ళడం వల్ల ఈ 5th హౌస్ యాక్టివేషన్ అవుతుందని చెప్పగలిగానన్నా కూడా అమ్మవారి అనుగ్రహం అనేది 1% కూడా కాదని చెప్తాను. తప్పకుండా అటు పవన్ కళ్యాణ్ గారు కూడా విన్ అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. అది కూడా మనం ఛానల్లో చెప్పాము, ఇంకో ఛానల్లో మీరు చెప్పున్నారు, చూసాను నేను. మంచి పోటీనైతే ఇస్తూ ఉన్నారు. పోటీని ఇవ్వటం కూడా కాదు, మంచి ఆధిక్యంలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది జాతకం చూసుకొంత అండ్ అది నిమిత్తం చూసుకొంత. ఆయన వేయడానికి వెళ్ళినప్పుడు అంతమంది జనాలు వచ్చారు కదా, దిట్ ఇస్ ద నిమిత్త అన్నాను. అదొక నిమిత్తం అండి. ఒక మనిషి ఒక పని చేసే ముందు కొన్ని నిమిత్తాలు జరుగుతాయి, ఆ నిమిత్తం అతనికి ప్లస్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు విన్ అవుతారు ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చా? 100% పవన్ కళ్యాణ్ 100% అవుట్లేదు. పవన్ కళ్యాణ్ అనే నేను అని అంటారా ఆయన?
రైట్, మొత్తానికైతే ఊహించని ఫలితాలు ఖచ్చితంగా వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అటు నేషనల్ లెవెల్లో చూసుకుంటే డెఫినెట్ గా ఇది ఊహించింది బీజేపీ వస్తుంది, కానీ గట్టి పోటీనిచ్చింది ఇండియా కూటమి అని ఖచ్చితంగా అవునండి చెప్పుకోవచ్చు. అవునండి. సో ఎందుకు ఇంత కూడా అంటే ఎక్స్పెక్ట్ ఎందుకు చేయలేదు. గట్టి పోటీ ఇస్తుందని కూడా నేను ఊహించాను, కాకపోతే నేను ఎక్కడ రివీల్ చేయలేదు. చేయలేదు. ఎందుకంటే ఈసారి పంచాంగ దీంట్లో గోవులుకి కొంత హాని కలిగేటువంటి యోగం ఉంది. అందుకని అరే గోవులకి హాని కలుగుతుందా అంటే ధర్మానికి ఎక్కడో కొంత విఘాతం సీట్లు గత ఉంది అని చిన్న ఇది అనిపించింది. అందుకని ప్రతిపక్షం కొంచెం పుంజుకుంటుందని నాకు ఉండేది. కాకపోతే గోవులు కాపాడేవాడు మళ్ళా బలరాముడు అయ్యాడని ఒకటి ఉంది అందులో సబ్జెక్టులు. అంటే కొంతవరకు అపోజిషన్ వస్తుంది, బట్ కొంచెం గట్టి పోటీ ఇస్తుంది అక్కడ అనేటువంటిది మాత్రం అందులో ఉండేది. రైట్, మొత్తానికైతే పెను మార్పు అయితే జరిగింది, జరగబోతోంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరు వచ్చినా సరే అది ప్రజల భవిష్యత్తుకు ఉపయోగపడాలి, ఉజ్వల భవిష్యత్తు ఉపయోగపడాలి, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని. రైట్ సార్, చాలా అద్భుతంగా మీ ప్రొడిక్షన్స్ ని మునుపట కూడా ఇచ్చి ఉన్నారు, ఇప్పుడు కూడా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్, నమస్తే. శ్రీమాత్రే నమః.